పుప్పాలగూడ వినాయకనగర్లో G+3 అనుమతులు పొంది అదనపు అంతస్తులు నిర్మించిన పలు భవనాలు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేస్తున్న అదనపు అంతస్తులు కూల్చివేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మణికొండ మున్సిపల్ కమిషనర్ ఫాల్గున్ కుమార్. అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భవనాలకు రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని నార్సింగి సబ్ రిజిస్ట్రార్కు సూచించారు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలో 30 అనుమతులు లేని భవనాలను గుర్తించి వాటికి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 30 లోపు వాటన్నిటినీ కూల్చివేస్తామని హెచ్చరికలు జారీ చేశారు మణికొండ మున్సిపల్ కమిషనర్. సంఘంలో ప్రభుత్వ ఆదేశాల అనుసారం అక్రమ నిర్మాణాలన్నీ కూడా గుర్తించడం జరుగుతోంది. దాని అనుగుణంగానే పర్మిషన్ తీసుకొని అధిక ఫ్లోర్ వేసిన బిల్డింగ్స్ అన్నీ కూడా గుర్తించి ఆ అనాథరైజ్డ్ ఫ్లోర్స్ అన్నీ కూడా డిమాలిష్ చేయడం జరుగుతోంది. ఈరోజు ఈ బిల్డింగ్ని కూడా మనం గుర్తించి G+2 తీసుకున్న భవనం G+6 చేయడం జరిగింది. అది అనాథరైజ్డ్ ఫ్లోర్స్ అన్నీ కూడా ఈరోజు డెమాలిషన్ చేయడం జరుగుతోంది. అలాగే పట్టణంలో మరికొన్ని కూడా గుర్తించడం జరిగింది. వాటిని అన్నింటిని కూడా మేము ఈ నెల 30 తారీఖు లోపల అన్నీ కూడా డెమాలిష్ చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతోంది. ఇప్పటివరకు మేము 9 బిల్డింగ్స్ డెమాలిష్ చేయడం జరిగింది. ఇంకా ఒక 20 బిల్డింగ్స్ దాకా మేము గుర్తించడం జరిగింది. వాటిని కూడా మేము వచ్చే రోజుల్లో చర్యలు తీసుకుంటాం. ఇది కాకుండా TS బీపాస్ చట్టం అనుగుణంగా మేము ఈ అనాథరైజ్డ్ బిల్డింగ్స్ అన్నీ కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి సబ్ రిజిస్ట్రార్కి మరియు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా లెటర్స్ రాయడం జరిగింది. వాటికి మీరు కనెక్షన్స్ ఇవ్వద్దని, అలాగే సబ్ రిజిస్ట్రార్ వారిని కూడా ఈ అనాథరైజ్డ్ ఫ్లోర్స్ని మీరు రిజిస్టర్ చేయవద్దని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం.